ప్రియురాలిపై అనుమానం హత్యకు దారితీసింది. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని సంతోషిమాత ఆలయ సమీపంలో మహిళా హత్యకు గురైన ఓ ఘటన టీ పాయింట్లో చోటు చేసుకుంది. బైన్సా మండలం కుంసార గ్రామానికి చెందిన అశ్విని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ చాట్ చేస్తుందన్న అనుమానంతో కత్తితో పొడిచి రాడ్తో తలపై మోదీ దారుణంగా హతమార్చాడు. ఇక ఆమె ప్రియుడు ఇప్పా నాగేష్. ఈ విషయం తెలుసుకున్న బైన్సా టౌన్ సిఐ గోపీనాథ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక స్థానికుల వివరాల ప్రకారం కుంసార గ్రామానికి చెందిన మహిళకు ఇదివరకే వివాహమై 2 పిల్లలు ఉన్నారు. కాగా భర్తతో పాటు కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో బైన్సాలోని అంబేద్కర్ నగర్కు చెందిన నగేష్తో ఆమెకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఉపాధి కోసం మృతురాలు టీ పాయింట్ నడుపుతూ ఉండేది. సోమవారం ఉదయం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నగేష్ చేతిలో అశ్విని హత్యకు గురైంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. నిందితుడు కూడా పక్కనే కూర్చొని ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నగేష్ను అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు బైన్సా పట్టణంలో సంతోషిమాత టెంపుల్ పక్కన ఒక వివాహిత హత్యకు గురైందన్న సమాచారం మేరకు ఇక్కడ సీట్కి వచ్చి చూడడం జరిగింది. హత్యకు గురైన మహిళ పేరు అశ్విని. సుమారు 26 సంవత్సరాలు ఉండవచ్చు. 10 సంవత్సరాల కిందట పులినగర్కు చెందిన సంతోష్ అనే వ్యక్తితో వివాహం అయిన తర్వాత వాళ్ళ వైవాహిక వివాదాల కారణంగా 6 నెలల నుంచి వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో నాగేష్ అని అంబేద్కర్ నగర్కు చెందిన బైన్సాకి చెందిన నాగేష్తో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి సంతోషిమాత టెంపుల్ పక్కన నందన అని చెప్పేసి టీ పాయింట్ ఓపెన్ చేసి అది రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ అశ్విని అనే మహిళ మృతురాలు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నదన్న అనుమానంతో తను ఈ మహిళను దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. మిగతా వివరాలన్నీ కూడా దర్యాప్తు